హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఈరోజు నేను ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎలా ఎగ్జామ్ చేయాలో చెప్తాను. ఎగ్జామినేషన్ అనేది తల్లికి ఇప్పుడు ఎన్నో నెల, బిడ్డకి ఎన్ని వారాలని తెలుసుకోవచ్చు. దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. దాన్ని మేము గ్రిప్స్ అని అంటాం. ఫస్ట్ది వచ్చి ఫండల్ గ్రిప్ అంటాము, సెకండ్ది లేటరల్ గ్రిప్ అంటాము, థర్డ్ది పాలిక్ గ్రిప్ అంటారు, ఫోర్త్ పెల్విక్ గ్రిప్ అంటారు. ఫస్ట్ గ్రిప్ వచ్చి ఫండల్ గ్రిప్. ఈ ఫండల్ గ్రిప్ అనేది పేషెంట్ యొక్క ఫేస్ని ఫేస్ చేసి చూస్తాము. ఈ ఫండల్ గ్రిప్ ద్వారా ఎలా చేస్తామంటే 2 చేతులతో చేస్తాము. ఈ ఫండల్ గ్రిప్ ద్వారా చేసుకోవడం వల్ల పైన ఈ ప్లేస్లో బిడ్డ ఎదురుకాలతో ఉందా లేదా తల ఉందా తెలుస్తుంది. అంటే తల ఉందా వెనక బ్రీచ్ ఉందా తెలుస్తుంది. ఈ 2 చేతులతో చేసి ఇక్కడ మనం ఎగ్జామిన్ చేయడం వల్ల ఒకవేళ హెడ్ కానీ ఉంటే హెడ్ అనేది మనకు రౌండ్గా తెలుస్తుంది. అదే బ్రీచ్ అంటే కింద భాగంగా ఉంటే ఇర్రెగ్యులర్గా ఉంటుంది. హెడ్ అనేది కొద్దిగా రౌండ్గా బాల్ లాగా ఉంటుంది, బ్రీచ్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చేయి పెట్టడం వల్ల యూట్రస్ హైట్ తెలుస్తుంది. ఈ యూట్రస్ హైట్ తెలుసుకోవడం వల్ల అది ఎన్ని వీక్స్ కరస్పాండ్ అంటే ఎన్ని వీక్స్ తెలుస్తుంది మనకు. సెకండ్ గ్రిప్ వచ్చి లేటరల్ గ్రిప్ అంటారు. ఈ లేటరల్ గ్రిప్ అనేది కూడా పేషెంట్ మొహం సైజ్ చూసి చేస్తాము. ఈ లేటరల్ గ్రిప్ ద్వారా బేబీ యొక్క బ్యాక్ కానీ ఫ్రంట్ తెలుస్తుంది. ఈ ఒక చేత్తో ఇట్లా పుష్ చేసుకుని ఇంకో చేత్తో పాల్పేట్ చేయడం, అంటే ఈ చేత్తో ఎగ్జామిన్ చేయడం వల్ల బ్యాక్ కానీ ఉంటే బేబీ బ్యాక్ అనేది ఫ్లాట్గా అనిపిస్తుంది. అదే బేబీ బ్యాక్ కాకుండా ఫ్రంట్ కానీ ఉంటే ఫ్రంట్ ఉన్న సైడు ఇర్రెగ్యులర్గా, అంటే లిమ్స్ బిడ్డ యొక్క చేతులు తెలుస్తుంది, అంటే గ్యాప్స్ తెలుస్తుంది. అదే బేబీ బ్యాక్ సైడ్ మాత్రం మనకు ఫ్లాట్గా అనిపిస్తుంది. దీంతోపాటు థర్డ్ గ్రిప్ కూడా పాలిక్ గ్రిప్ అంటారు. ఈ పాలిక్ గ్రిప్ వచ్చి బేబీ యొక్క కింద భాగంలో హెడ్ ఉందా బ్రీచ్ ఉందా తెలుస్తుంది. ఈ భాగం అనేది కింద ఈ బోన్ మీద పెట్టి ఇట్లా పట్టుకోవడం వల్ల హెడ్ తెలుస్తుంది. ఈ హెడ్ అనేది ఎంగేజ్ అయిందంటే ఈ హెడ్ అనేది పెల్విక్ బ్లోన్, అంటే ఈ బ్రిమ్లోకి వెళ్ళిందా లేకపోతే పైన ఉందో తెలుస్తుంది. ఇట్లా మూమెంట్ చేయడం వల్ల బేబీ హెడ్ ఫ్రీగా మూవ్ అవుతుందంటే అది ఎంగేజ్ కాలేదని, కొద్దిగా ఫిక్స్ అయిందంటే బిడ్డ ఎముకలో పెల్విక్ బోన్లోకి హెడ్ ఫిక్స్ అయిందని అర్థం. దీంతోపాటు ఇంకా బేబీ హెడ్ ఎక్స్టెన్షన్లో ఉందా ఫ్లెక్షన్లో ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ అంటే బిడ్డ హెడ్ పైకి ఉందా లేదా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. లాస్ట్ గ్రిప్, ఈ గ్రిప్ అనేది బిడ్డ అడ్డంగా ఉందనుకోండి, ఈ గ్రిప్లో మనకి ఇది ఖాళీగా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనం బిడ్డ, కొంతమంది చెప్తారు బిడ్డ అడ్డం తిరిగింది అంటారు, బిడ్డ నిలువుగా ఉందంటారు కదా. అడ్డం తిరిగితే మాత్రం ఇక్కడ మనకు ఏం తెలియదు, ఇక్కడ ఖాళీగా ఉంటుంది. ఇంకా ఫోర్త్ వచ్చి పెల్విక్ గ్రిప్ అంటారు. ఈ పెల్విక్ గ్రిప్ వచ్చి పేషెంట్ యొక్క ఫీట్ని ఫేస్ చేసి చూస్తాము. గ్రిప్లో మనం ఇలా పెట్టి చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఇక్కడ ప్రజెంటింగ్ పార్ట్ ఏముంది, హెడ్ ఉందా లేదా, హెడ్ ఫిక్స్ అయిందా లేదా, హెడ్ ఇంకా పైన ఉందా తెలుసుకోవచ్చు ఈ గ్రిప్ చేయడం వల్ల. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.